అంటే ఎస్. చెప్పరా నన్ను ఏంటి బ్రో అంత మాట అన్నావు? రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది. టాక్ అయితే 100 days అండి, సెంటిమెంట్ వర్కౌట్ అయితే 175 days అండి. ఏమైందిరా? మిగిలింది. ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఏమో అర్జెంటుగా రమ్మన్నావు? అరే పుష్పలతకు నా ప్రేమ గురించి చెప్తా అనుకుంటున్నారా? ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? అరే ఆమెది పెద్ద కులం, నీది చిన్న కులం, పైగా ఆమెది మా కులం. మా కులంలో ఇలాంటివి ఒప్పుకోర్రా. ఈ ప్రేమ గురించి చెప్పినా పెళ్లిదాకా రాదు, వేస్ట్ రా, వదిలేయలేనురా. ఏంటి సార్ అది? వెయిట్. ఎందుకంటే తన నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన. ఎందుకురా నీకు ఏసు బతుకు? ఎందుకురా నువ్వు బతుకుతావు? అరే నువ్వు నా చిన్నప్పుడు ఫ్రెండ్ అని చెప్తానా, మీ పెళ్లికి వాళ్ళ అమ్మ ఒప్పుకోదురా. ఏంటి బ్రో అంత మాట అన్నావు? వాళ్ళ అమ్మ ఒప్పుకోడు పక్కకెట్రా, ఫస్ట్ పుష్పలత ఒప్పుకోవాలి కారా? ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? ఆమె ఒప్పుకోదు, వాళ్ళ అమ్మ ఒప్పుకోదు, అది జరగని పని. సరే పుష్పలత పిలిపించి అడుగు, ఏమంటుందో చూద్దాం. అబ్బా ఏం చేస్త్రీ ఎప్పుడు ఇలాగే చేస్తారా? ఈ మధ్యలో చేస్తున్నారా? ఏం అరే ప్లీజ్ చిన్న హెల్ప్ చేయవారా? తనని ఫోన్ చేసి చెరువు కాడికి రమ్మని చెప్పవారా, మాట్లాడుతా. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. సరే ఫోన్ చేసి రమ్మంట గానీ అది ఎట్లా ఒప్పుకోదురా, ఇడిచిపెట్టి అయిపోతుండే కానీ నీ ఇష్టం. ఫోన్ చేసి అయితే రమ్మంటది.